నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. జగన్ అధికారంలోకి వస్తాడా రాడా అన్నటువంటిది 4 ఏళ్ల తర్వాత ప్రజలు తేలుస్తారు. ముందు అప్పటిదాకా తను బతికుండడం అనేటటువంటిది తన చేతుల్లో ఉందా? తన జీవితం తన చేతుల్లో ఉందా? ఫస్ట్ తను బతికుండడానికి చూసుకోవాలేమో. ఎందుకు అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఏం లేదు. న్యాయస్థానాల గురించిన భయం లేదు. వ్యవస్థల గురించినటువంటి కంగారు లేదు. ప్రజల గురించినటువంటి ఫీలింగే లేదు. ఎక్కడికి పోయినా సరే మేము వదిలేస్తాం, ప్రోటోకాల్ ప్రకారం Z+ కేటగిరీ ఉందని కోర్టుకు చెప్తాం, కానీ ఉంచం. ఒక సగటు సాధారణమైనటువంటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే చూస్తాం. మామూలుగా అయితే Z+ కేటగిరీకి ఉండేది పైలట్ వెహికల్ ఉంటుంది. ముందు ఆ రూట్ అంతా క్లియర్ చేసుకుంటే ఒకటి విజిల్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ రూట్ అంతా క్లియర్ దాని వెహికల్ ముందు ఒక పైలట్ ఉండాలి. ఆ వెనకాల జగన్ కంటే ముందు ఓ 2-3 వాహనాలు ఉండాలి. మధ్యలో జగన్ ఉండాలి. ఆ వెనకాల వాహనాలు ఉండాలి. దిగగానే రోప్ పార్టీ ఉండాలి. పరిగెత్తుకుంటూ వచ్చి తన చుట్టూ ఒక కవచంలా ఉండాలి. అదే సందర్భంలో ఎక్కడన్నా మాట్లాడుతున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా ఇది ఉండాలి. ఏమైపోయింది అది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం జరుగుతోంది? ఎగబడిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి జగన్ వీళ్ళందరినీ తోసుకుని వెళ్తే అతందే తప్పు. మీద పడిపోతున్నటువంటి వాడు చివరికి తన బాయ్నెట్ మీదకి ఎక్కేయగలుగుతున్నాడు, తన వెహికల్ పైకి ఎక్కేయగలుగుతున్నాడు. ఇవాళ కార్యకర్త ఎక్కుతాడు, అభిమాని ఎక్కుతాడు, రేపు పొద్దున తన శత్రువు ఎక్కుతాడు, తనని ఏదైనా చెయ్యాలనుకున్నాడు ఎక్కుతాడు, లేదా నక్సలైట్ ఎక్కుతాడు, లేదా తీవ్రవాది ఎక్కుతాడు, ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాడు, లేదా ఆ ముసుగులో ఇంకెవరన్నా రాజకీయ కుట్ర చేయొచ్చు. బాధ్యత ఎవరిది? జగన్కి ఏదన్నా జరిగితే ఎవరు జవాబుదారి? పోలీసులా? ప్రభుత్వమా? అప్పుడేం చేస్తారు? 4 అధికారులను సస్పెండ్ చేసేసి వదిలేస్తారా? ఇప్పుడు జరిగిన ప్రతి కార్యక్రమం ఖచ్చితంగా కంప్లీట్ ఫెయిల్యూర్ లేదా కంప్లీట్ ఓవర్లుక్. రాబోయేటటువంటి రోజుల్లోనైనా ఇదే కొనసాగేటట్టయితే జగన్ అభిమానులు సిద్ధం కావాలి ఏం జరిగినా అని.